క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించటకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మీరందరూ దేవుని దయ వలన మంచిగా ఉన్నారని, ఉండాలని ఆకాంక్షిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. వాక్యం చివరి వరకు చూడండి, చూసిన తర్వాత ఇతరులకు కూడా తెలియచేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేస్తూ ఇంకా అనేకులకు చేరేటట్లుగా కూడా సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ పండుగ సమయంలో మనం అందరం కూడా సంతోషంగా దేవుని వాక్యం ధ్యానించుకున్నట ఆశీర్వాదకరము. తలలు వంచండి, ప్రార్థించుదాం. మహాగరుడ, పరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రము నాయన. ఈరోజు ఈ రీతిగా మేము మీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నటకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యం ధ్యానం చేయుచుండగా, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు వారి పేరున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదాము ధ్యానం కొరకై. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2-3 వచనాలు. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ప్రిలారా, మనము అడ్వెంట్లోని 3వ ఆదివారం కొరకైన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఇది జీ సరణి. అడ్వెంట్లో 3వ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉందండి. దీని పేరు కూడా గాడెట్ సండే అని చెప్పేసి అంటారు. గాడెట్ అనేటువంటి మాటకు లాటిన్ భాషా పదం. దానికి అర్థం ఏంటంటే రిజాయిస్, సంతోషము, ఆనందము అని అర్థము. ఈరోజు ఏర్పాటు చేయబడేటువంటి ప్రారంభ గీతంలో కూడా పౌలు భక్తుడు చెప్పినటువంటి మాటను మన క్రమంలో ఏర్పాటు చేశారు. ఆనందించుడి, మరలా చెబుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు అని తెలియచేయబడినటువంటి మాట. అందుకే ఈ ఆదివారం వాస్తవంగా వెలిగించేటువంటి రీతిలో వెలిగించేటువంటి కొవ్వొత్తి కూడా రోజ్ కలర్, గులాబీ రంగు కొవ్వొత్తిని వెలిగిస్తారు. ఈ గులాబీ రంగు ఆనందానికి, సంతోషానికి గుర్తుగా ఏర్పాటు చేయబడింది. కొన్ని సంఘాల్లోనైతే యాజకులు కూడా ఆ రోజున ఈ గులాబీ రంగు వస్త్రాలు ధరించుకునేటువంటి పర్మిషన్ కూడా సంఘాల్లో ఉంటుంది. మనమైతే కేవలం క్యాండిల్ వెలిగిస్తాం. కొన్ని సంఘాలలో ఆల్టర్ మీద ప్రత్యేకమైనటువంటి గులాబీ ఫ్లవర్స్ను కూడా పరిచి చేసేవాళ్ళు, అలా ఏర్పాటు చేసేవాళ్ళు. ఇక అడ్వెంట్లో మొదటి భాగం కంప్లీట్ అయిపోయింది నిన్నటితో, శనివారంతో. ఈ 3వ ఆదివారంతో 2వ భాగం ప్రారంభమవుతుంది. ఈ 2వ భాగంలో మొదటి భాగంలో ధ్యానించినట్లు యేసుక్రీస్తు 2వ రాకడ గురించి కాకుండా యేసుక్రీస్తు వారు మొదటిగా వచ్చినప్పుడు జరిగిన విషయాల గురించి మనం ఎక్కువగా ధ్యానిస్తాం. ఎందుకంటే క్రిస్మస్ పండుగ దగ్గరగా వెళుతున్నాం కాబట్టి ఆ క్రిస్మస్ సంబంధమైన విషయాలు మనం ఎక్కువగా ధ్యానిస్తామండి. ఇంకా దీనిలో ఒక భౌతిక సంబంధమైనటువంటి ఒక సంగతి కూడా జరుగుతుంది. అదేంటంటే డిసెంబర్ 21వ తేదీన వింటర్ సొలాస్టిస్ కూడా జరుగుతుంది. అంటే భూమి యొక్క ఉత్తర ధ్రువము సూర్యునికి దూరంగా 23 అక్షాంశాల పైగా వంగుతుంది, అంటే దూరంగా వెళుతుంది. అందువలన సూర్యుని నుంచి వచ్చే కాంతి ఆ వైపున పడదు. ఇలా భూమి ఇలా తిరిగేది ఇలా వంగుతుంది అనమాట, అటువైపు వంగుతుంది. అందువలన ఈ పైన పడదు. కనుక ఆ ఏరియా మొత్తం ఏమవుతుందంటే చలి ఆవరిస్తుంది, చలికాలం వచ్చేస్తుంది. అంటే ఇంగ్లాండు, ఐర్లాండు ఆ ఏరియా మొత్తం కూడా చలి ఎక్కువగా పెరిగిపోద్ది. పైగా వాళ్ళు దాన్ని ఏమంటారంటే గాఢమైన చీకటి ఉన్నటువంటి రోజులు, పగలు తక్కువగాను రాత్రి ఎక్కువగాను ఉన్నటువంటి రోజులుగా వీటిని తెలియచేస్తూ, అంటే రాత్రి ఎక్కువగా రోజును ఆక్రమించేసింది కాబట్టి ఈ రాత్రిని మనం పారద్రోలటానికి కొంత వెలుగును మనం పొందాలి అని చెప్పేసి క్యాండిల్స్ వెలిగించుకొని, దీపాలు వెలిగించుకొని వాటితో వారి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఆ దీపాలను కాంతిలో చూస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యం అనే వెలుగు యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో వెలుగుగా ఉంటూ ఉన్నాడని దాని కొరకు నిరీక్షణ గలవారై కూడా ఉండేవారు. ఈ క్రిస్మస్ పండుగను కూడా ఒక రకంగా ఈ సమయంలో ఏర్పాటు చేస్తూ చాలా సంతోషంగా మనకు నీతి సూర్యుడు వెలుగు ఉద్భవించింది అని తెలియచేసుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో యూదులు కూడా ఓ పండుగ చేస్తారండి. అది బైబిల్లో లేదు. హనుక్కు అనేటువంటి పండుగ, దాన్ని వాళ్ళు దీపాల పండుగ అని కూడా అంటారు. దేవాలయంలో ఉన్నటువంటి మెనోరా అని
వెలిగించినటువంటి ఆ సందర్భంగా, అంటే క్రీస్తు పూర్వము 160 ఆ ప్రాంతంలో రోమీల మీద తిరుగుబాటు చేసి మక్కబీ యోధ మొదలైన వారందరూ కూడా తిరిగి యెరూషలేములో యోదయ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవాలయాన్ని మొదట శుద్ధి చేశారు వాళ్ళు. అలా శుద్ధి చేసినప్పుడు ఆ దేవాలయంలో దీపాలను 9 దీపాలను వెలిగించడానికి వారికి ఆయిల్, ప్రతిష్ఠిత ఆయిల్ దొరకలేదు, కొంచెం దొరికింది. అది ఒక రోజు వెలిగితే సరిపోద్ది, కానీ 8 రోజుల పాటు వెలిగింది. కనుక 8 రోజుల పాటు ఈ పండుగను జరిగిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా క్రిస్మస్ రోజున, డిసెంబర్ 25 రోజున ఆ పండుగ ప్రారంభమవుతుంది యూదులకు కూడా. అప్పటి నుంచి 8 రోజులు వాళ్ళు ఆ పండుగను జరిగిస్తారు. ఏదేమైనా ఈ రెండు కలిసి రావడం చాలా ఆశ్చర్యం కదా, దేవుని కృప. ఇక ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్యం మనం చదువుకున్నాం కదా. పత్రిక పాఠ్యభాగమేమో కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దీనిలో మనకి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులకు దేవుడు బహుమానాలు సిద్ధపరిచాడు, మంచి బహుమానాలు ఇస్తాడు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో తెలియచేస్తూ ఉంటాడు. ఇక రెండవదిగా సువార్త పాఠ్యభాగము. బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారి దగ్గరికి చెరలో ఉండి తన శిష్యులను పంపించి ఒక ప్రశ్న వేశాడు. అదేంటంటే, రాబోవు వాడవు నీవేనా, లేక మేము వేరే వాని కోసం ఎదురు చూడాలా? మేము వేరే వాని కోసం ఎదురు చూడాలా? మనం ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, మళ్ళా చదువుతాను వినండి, ఎందుకైనా మంచిది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలన. ఇది బాప్తిస్మిచ్చి యోహానుకు వచ్చినటువంటి డౌట్. క్లారిఫికేషన్ కోసం అడిగాడా, లేకపోతే డౌటు ఎందుకు అడిగి ఉండొచ్చు? బాప్తిస్మిచ్చిన యోహాన్ లాంటి వానికే అలాంటి సందేహం కలిగిందా యేసుక్రీస్తు వారి మీద? క్రీస్తుని గురించి డిక్లరేషన్ ఇచ్చిన వాడు ఆయనే కదా. ఆయనకి బాప్తిస్మిచ్చి ఒక పట్టాభిషేకం చేసినట్లుగా దేవుని గొర్రె పిల్లని ప్రకటించిన వాడు ఆయనే కదా. ఆయన ఉన్నత స్థితిని గురించి మాట్లాడిన వాడు ఆయనే కదా. అయినా ఎందుకు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు, సందేహిస్తున్నాడు? చూద్దాం కొన్ని విషయాలు. మొదటిగా అసలు రాబోవు వాడవు అనే మాట అన్నాడు చూసారా. మేము అన్నాడు. రాబోయే ఆయన ఒక ఆయన ఉన్నాడు, మేము అనేటువంటి మరొక మాట. మేము అంటే జాతి అంతటి గురించి మాట్లాడుతాం. యూదయ జాతి, ఇశ్రాయేలు ప్రజలను దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలము, యూదులమైన మేము ఎదురు చూస్తున్నాం కదా, ఆ వ్యక్తి నువ్వేనా, లేకపోతే మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా? ఆ క్రీస్తు నువ్వేనా అని అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ఏమన్నాడు అనేది తర్వాత చూద్దాం. మొదట బాప్తిస్మిచ్చి యోహానుకి ఇంతటి సందేహం. ఈ ప్రశ్న యోహానే వేశాడా అంటే, ఇది ఇంతకంటే ముందు యోహానుకు కూడా వేశారు ఈ ప్రశ్న. యోహాను బాప్తిస్మిస్తున్నటువంటి సమయంలో యెరూషలేములో నుంచి పెద్దల చేత పంపబడినటువంటి పరిసయ్యులు మొదలైన వారు వచ్చి యోహాను సువార్త మొదటి అధ్యాయం 19 నుంచి 25 వచనాల్లో రాయబడిన సంగతుల్లో వాళ్ళు అడిగారు, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను. ఏమని ఒప్పుకున్నాడు? క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. అంటే వాళ్ళు ఏమని అడుగుంటారు? నువ్వు క్రీస్తువా అని అడుగుంటారు. మొదటి ప్రశ్న, నీవు క్రీస్తువా? రెండవది, కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియవా అని అడుగగా అతడు కాను అనెను. మళ్ళా తర్వాత నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కాను అని ఉత్తరం ఇచ్చాడు. చూడండి ఎన్ని రకాలుగా అడిగారు వాళ్ళు. క్రీస్తువా, ఏలియావా, ఆ ప్రవక్తవా అని అడిగారు. అంటే 3 రకాల వ్యక్తులను గురించి అడిగారండి. వీళ్ళ ముగ్గురు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం కొద్దిసేపు. ఎందుకంటే ఒక జాతి మొత్తం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు. బాప్తిస్మిచ్చి యోహాన్ లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి దగ్గర డౌట్తో ఈ ప్రశ్న వేశాడు. కనుక ఈ ముగ్గురు ఎవరు? నంబర్ 1, ఆ ప్రవక్త అని చెప్పబడినటువంటి ప్రవక్త ఎవరు? అసలు ఆ ప్రవక్తను గురించి ఎవరు చెప్పారు? ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త ఎలా వస్తాడు, ఏమిటి, దాని గురించి ఎవరు చెప్పారంటే, పాత నిబంధనలో పంచ గ్రంథాల్లో ద్వితీయోపదేశ కాండంలో మోషే భక్తుడు తెలియజేశాడు. 18వ అధ్యాయం 16వ వచనంలో ద్వితీయోపదేశ కాండంలో, నీ దేవుడైన యెహోవా నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో పుట్టించును, నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను, ఆయన మాట నీవు వినవలెను. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నా వంటి ప్రవక్త, ఆయన మాట మీరు వినాలి అని చెప్పబడినటువంటి మాట. ఎవరై ఉంటారు? మోషే లాంటి ప్రవక్త ఎవరు? ఇక్కడ
మోషే ప్రవక్తలకు మచ్చు, అంటే ఒక మోడల్. ప్రవక్త అని ఎవరైనా చెప్పుకోవాలంటే, అతన్ని పరిశీలన చేయాలంటే మోషే లాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేదా అని చూడాలన్నమాట. మోషే ఒక మచ్చు అన్నమాట, మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రవక్తను పుట్టిస్తాడని మోషే తెలియచేస్తున్నాడు. ఇక్కడ ఆ ప్రవక్త ఎవరై ఉండొచ్చు? ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహానేమో నేను కాదన్నాడు. యేసుక్రీస్తా, లేక ఇంకెవరైనా, వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి? ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి కూడా ప్రవచనం చెప్పాడు. ఆ తర్వాత అన్న అనేటువంటి ప్రవక్తను ఉంది. ఇలా ఆ కాలంలో కూడా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, పెద్దగా పేరు రాకపోయినా ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరై ఉండొచ్చు, లేదా తర్వాత కాలంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అయి ఉన్నారా అని మనం చూస్తే, క్రీస్తు తర్వాత సంఘములో హతసాక్షి అయినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి స్టెఫను. ఈ స్టెఫను తాను హతసాక్షి అవుతున్న సమయంలో అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట తెలియజేశాడు. అతడు ఇశ్రాయేలీయుల చరిత్ర మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు, యేసుక్రీస్తు వారు ఎవరు అని చెప్పడానికి. అలా చెబుతూ 37వ వచనంలో, అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 37వ వచనంలో అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులు పుట్టించునని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు. నిజమా? ఇది ఎంతవరకు నిజం? అంటే అతడు చనిపోయే పరిస్థితులు ఏమన్నా తప్పు చెప్పాడా, కంగారుగా చెప్పాడా అని మనం ఒకవేళ అనుకుంటే, విశ్వాసంగా మనం అనుకోం. సపోజ్ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవడానికి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, నేను ఎవరినో నన్ను గురించి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి, మీరు లేఖనాలను పరిశోధించి తెలుసుకోండి అని అన్నాడు. లేఖనాలు అంటే యూదులకు ప్రముఖంగా పంచకాండాలు. పంచకాండాల్లో ద్వితీయోపదేశ కాండంలో ఏమని లేఖనం తెలియచేస్తుంది? నా వంటి ఒక ప్రవక్త పుడతాడని. ఆ నా వంటి ఒక ప్రవక్త పుడతాడని మోషే చెప్పినటువంటి ప్రవక్తను నేనే, ఆ లేఖనం నన్ను గురించే సాక్ష్యం ఇస్తుంది, దాన్ని మీరు తెలుసుకోండి అని ప్రభువు తెలియచేస్తున్నాడు. మరి ఇది కూడా యేసుక్రీస్తు వారు తన గురించి చెప్పాడు కదా, అది కూడా ఎంతవరకు మనం దాన్ని నిజం అనుకోవచ్చు అని మనం చూస్తే, యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి అయిన దేవుడు 2 సందర్భాల్లో చెప్పాడు. ఒకటి బాప్తిస్మ ఇచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు, రెండవది హెర్మోను కొండ మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు. ఇప్పుడు హెర్మోను కొండ మీద మంచు పడుంది, ఇశ్రాయేలీలు యుద్ధం జరుగుతుంది కదా, ఆ వీడియోలు ఫోటోలు మనం నెట్లో చూస్తూ ఉంటే మంచు పడుంది హెర్మోను కొండ మీద. అక్కడ కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. చూడండి, ఈయన మాట వినుడి. మోషే ఏం చెప్పాడు? ఆయన మాట మీరు వినవలెను. కనుక ఈ లేఖనాలన్నీ మనం చూస్తే ఆ ప్రవక్త ఎవరని తేలుతుందండి? యేసుక్రీస్తే ఆ ప్రవక్త అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ జరిగిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు, యూదులు అంగీకరించలేదు. సువార్తికుడు చాలా కాలం తర్వాత సువార్త రాస్తూ ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఆయన వచ్చాడు, బాప్తిస్మిచ్చి యోహాను కూడా చెప్పాడు మీ మధ్యలో ఉన్నాడు అని, కానీ వాళ్ళు ఆయన అంగీకరించలేకపోయారు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే ఏలియా. అవును కదా, ఆ ప్రవక్తవా, 2 ఏలియావా అని అడిగాడు. ఏలియా అనేటువంటి మాట ఎందుకు అడిగారంటే, ఏలియా మళ్ళీ పుడతాడా, ఒకసారి అయిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ వస్తాడా, పునర్జన్మలు ఏమన్నా బైబిల్లో ఉన్నాయంటే పునర్జన్మలు బైబిల్లో లేవు. తిరిగి జన్మించుట అనేది ఆత్మీయమైన విషయమే కానీ శరీరానికి సంబంధించిన విషయం కాదు. కనుక బైబిల్ పునర్జన్మను గురించి చెప్పదు, పునరుద్ధానాన్ని గురించి తెలియచేస్తుందన్నమాట. ఇక్కడ ఏలియాని గురించి ఎందుకు తెలియచేశారు? నంబర్ 1, మొదట ఏలియా ఆహాబు యెజెబెలు కాలంలో వచ్చాడు. చాలా పౌరుషంగా పనిచేశాడు, ఆ రాజును రాణిని ఎదిరించాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ఆకాశాన్ని బిగించి వేశాడు. తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తే ఒక చిన్న అరచేయి అంత కనపడినటువంటి మేఘమే విపరీతమైన వర్షాన్ని కురిపించింది. ఇంత గొప్ప కార్యాలు ఆ రోజున ఏలియా చేశాడు. తన తర్వాత ఎలీషాను ప్రవక్తగా ఏర్పాటు చేసి అతడు అగ్నిరథముల మీద కొనిపోబడ్డాడు. ఇప్పుడు ఆ ఏలియా మళ్ళా వస్తాడని ఎవరు చెప్పారు? మళ్ళా వస్తాడని బైబిల్లో ఉందా? ఉంది. మలాకి గ్రంథము 4వ అధ్యాయము, మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో మనము చూడొచ్చండి. ఏమనుంది?
నేను వచ్చి భూమిని శపించకుండానట్లు మరలా ఏలియా నాకంటే ముందు వస్తాడు అని మలాకి గ్రంథంలో తెలియచేయబడుతుంది. ఒకసారి బైబిల్ తీసి చూద్దామండి, చదువుతాను. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. భయంకరమైన దినము రాకముందు ఏలియా మరలా వస్తాడు, ఏలియాను పంపిస్తానని ఇక్కడ దేవుడే తెలియచేస్తున్నాడు. ఇక అంటే రెండవసారి ఏలియా వస్తాడనమాట. రెండవసారి ఏలియా వస్తాడైతే అందుకోసం నువ్వు ఏలియావా అని అడుగుతున్నారు. అంటే యూదులు ఏలియా కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఏలియా కోసం కూడా ఎదురు చూస్తున్నాడు. గాబ్రియేలు దూత ఏలియాను గురించి ఒక మాట మాట్లాడింది. ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో ధూపవేదిక దగ్గర యాజకుడైనటువంటి జకర్యా ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు నీకు కుమారుడు పుడతాడయా అని తెలియచేస్తూ, ఆ కుమారుడు ఎలాంటి వాడో తెలియచేస్తూ లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మ కలిగిన శక్తి కలిగిన వాడై ఆయనకు ముందుగా వెళ్ళును అని తనకు పుట్టబోయే కుమారుడు అంటే బాప్తిస్మమిచ్చి యోహానును గురించి పుట్టక ముందు ఏలియా యొక్క ఆత్మ అతనిలో ఉంటుందని తెలియచేయబడింది. ఎవరు చెప్పారు ఈ మాట? గాబ్రియేలు దూత స్వయంగా తెలియచేశాడు. కానీ బాప్తిస్మమిచ్చి యోహాను ఏమన్నాడు? ఏలియా వస్తాడని మలాకి చెప్పాడు. ఏమండి, ఆ విషయాన్ని సపోర్ట్ చేస్తూ బలపరుస్తూ గాబ్రియేలు చెప్పాడు, నీ పుట్టే కుమారుడు ఆత్మే ఏలియా ఆత్మ అని. మరి ఏలియావా అని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు బాప్తిస్మమిచ్చి యోహాను ఏమన్నాడండి? కాను అన్నాడు. మరి కానని ఎందుకు అన్నాడు? ఎస్, ఒకవేళ బాప్తిస్మమిచ్చి యోహాను కానని అని ఉండొచ్చు అన్నాడేమో. కానీ మరి గాబ్రియేలు దూత చెప్పింది. యేసుక్రీస్తు వారు కూడా ఏలియాను గురించి ఏం తెలియజేస్తున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 14వ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్న లేఖనంలో, ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే, రాబోవు ఏలియా ఇతడే. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరం తర్వాత మాట్లాడుకుంటున్నటువంటి మాటల్లో శిష్యులు అలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెబుతున్నారని ఆయన అడిగారు. ఆయనను ఏలియా ఇది వరకే వచ్చెను, వారు అతన్ని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి అని, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏలియా వచ్చాడు అని తెలియచేస్తున్నాడు. ఏలియా వచ్చాడు, వారికి ఇష్టమైనట్టు అతని పట్ల వాళ్ళు చేశారు అని చెప్పాడు. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో కూడా ఇదే సన్నివేశాన్ని గురించి ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు చెప్పాడు. ఈడ ఒక విషయం ఏంటంటేనండి ప్రియులారా, అంటే బాప్తిస్మమిచ్చి యోహాను ప్రభువును ప్రశ్నించిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ మాట చెప్పబడింది. ఆయన వచ్చాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేశారు, ఏలియా వచ్చాడని చెప్పేసి. అంటే బాప్తిస్మమిచ్చి యోహాను కూడా చంపేశారు కదా, దాని గురించి ప్రభు మాట్లాడాడు. మనుష్య కుమారుని కూడా అలాగే చేస్తారని తనను గురించి కూడా చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరి గురించి తెలిసిపోయింది. ఒకరెవరు? ఆ ప్రవక్త అని అడిగారు, ఆ ప్రవక్త క్రీస్తే. రెండవది ఏలియా, బాప్తిస్మిచ్చు యోహాను. మూడవదిగా క్రీస్తు అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. దీనికి ఇక ఏ సాక్ష్యాధారాలు అవసరం లేదు. మూడవదిగా క్రీస్తు ఎవరంటే యేసుక్రీస్తు వారే. ఎస్, మనం నమ్ముతున్నాం. కానీ దీనికి సంబంధించి కూడా కొన్ని సాక్ష్యాలు మనం చూద్దాం. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఏమని తెలియజేసిందంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని తెలియచేసింది. అలాగే లూకాసు వార్తలో అదే దూతలు మళ్ళా గొర్రెల కాపురుల దగ్గర తెలియచేస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అంటే యేసు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే ఆ పుట్టబోయే యేసుని గురించి రక్షకుడు అని మత్తయి సువార్తలో
తండ్రికి చెప్పబడింది యోసేపుకు. కానీ గొర్రెల కాపర్లకు మాత్రం ఆ యేసే రక్షకుడైన క్రీస్తు, ప్రభు అయిన క్రీస్తు అని కూడా తెలియచేయబడింది. కాబట్టి ప్రియులారా, పుట్టక ముందు యేసు అని చెప్పారు, పుట్టిన తర్వాత యేసు క్రీస్తు అని చేశారు. అలాగే మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం అసలు ప్రారంభిస్తూనే సువార్తికుడు ఏమి రాస్తాడంటే, మత్తయి యేసు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడని యేసు క్రీస్తు వంశావళి అంటాడు. యేసు క్రీస్తు వంశావళి, యేసే క్రీస్తు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. 1వ అధ్యాయం 16వ వచనం కూడా, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆ తర్వాత 18వ వచనం కూడా, యేసు క్రీస్తు జనన విధానము ఎట్లనగా, యేసు క్రీస్తు జనన విధానము ఎట్లనగా. అంటే చాలా కాలం తర్వాత సువార్తను రాస్తూ వాళ్ళు చూసిన వినిన ఆ చరిత్ర మొత్తానికి సంబంధించిన సారాంశాన్ని ఇలాగూ వాళ్ళ స్టేట్మెంట్స్గా సువార్తల్లో వ్రాస్తూ ఉన్నారు. ఈ విషయం అంటే గాబ్రియేల్ దూత చెప్పింది, దూతలు గొర్రెల కాపర్లు చెప్పారు, సువార్తికులు అపోస్తులు రాశారు, వైద్యుడైనటువంటి లూకా రాశాడు. అలానే ఇంకా ఎవరు రాశారంటే, దయ్యాలు కూడా యేసును క్రీస్తుని నమ్మాయంట. లూకా సువార్తికుడు 4వ అధ్యాయం 41వ వచనం అంటాడు, ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను, ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను. అంటే క్రీస్తు ఎవరు అనే విషయాన్ని, మూడో విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా, ఆ ప్రవక్త, ఏలియా, క్రీస్తు. కాబట్టి క్రీస్తు ఎవరు అని అంటే, ఇప్పుడు మనకి దూతల యొక్క సాక్ష్యము, సువార్తికుల యొక్క సాక్ష్యము, చరిత్రను జాగ్రత్తగా పరిశీలన చేసి రాసినటువంటి వైద్యుడైనటువంటి లూకా యొక్క సాక్ష్యము, దయ్యముల సాక్ష్యం కూడా, దయ్యాలు కూడా. అలాగే పేతురు కూడా ఏమన్నాడు, దేవుని చేత బయలుపరచబడి నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నాడు. కాబట్టి స్నేహితులారా, యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు కూడా దీని గురించి మనకు తెలియచేస్తాయి. ఇవేనేంటండి, ఇంకా ఉన్నాయి. అన్యులు ఆమెతో మాట్లాడాడు, నీకు 5 భర్తలు ఉన్నారు, తీసుకురామ్మా అని అనగానే, ఈయన క్రీస్తు కాడా, ఈయనే క్రీస్తు బాబు అని చెప్పుకుంటూ పరిగెత్తింది. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి 2 రోజులు మాతో ఉండమని తీసుకుని వెళ్ళి, తర్వాత వాళ్ళు అంటున్నారు, ఏమమ్మా నువ్వు చెప్పాల్సిన పని లేదు మాకు, మేము ఈయన లోక రక్షకుడనిక మేము నమ్ముతున్నామని తెలియజేశారు. కాబట్టి ఈ 3 విషయాలు ముగ్గురు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటిగా మనం బాప్తిస్మం ఇచ్చి యోహాను అడిగినటువంటి ప్రశ్నలో ఉన్నటువంటి ఆ భావన, ఆ జాతి మొత్తం ఎదురు చూస్తున్న వ్యక్తిని గురించి అని చూసాం. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, సందేహం ఎందుకు వచ్చింది? బాప్తిస్మం ఇచ్చి యోహానుకు సందేహం ఎందుకు వచ్చింది? సందేహం రావడానికి గల కారణాలేంటి? ఈ సందేహం రావడానికి గల కారణాలు కొన్ని దేవుని వాక్యం కూడా అయి ఉండొచ్చా? దేవుని వాక్యాన్ని బట్టి కూడా అతనికి సందేహం వచ్చి ఉండొచ్చా అని చూస్తే, యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1 నుంచి 2-3 వచనాల వరకు మనం చూస్తే, అక్కడ ఒక మేనిఫెస్టో లాగా వ్రాయబడింది. దానిని యేసుక్రీస్తు వారు నజరేతులో సమాజ మందిరంలో చదివి, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరింది అని చెప్పారు. అదేంటది? లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నటువంటి సంగతి. 17-18 ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడును, ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును కలుగున నీవు ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఏమేమి చేస్తాడంటే, ఈ మేనిఫెస్టో ఏంటి? మన రాజకీయ మేనిఫెస్టో కాదు. యేసుక్రీస్తు వారి మేనిఫెస్టో ఏంటంటే, ఆయన ఏం చెప్పాడో దాన్ని చేశాడు. వీళ్ళు చెబుతారు, చేయకపోవచ్చు. అది ప్రతి రాజకీయ పార్టీలు, మనుషులమైన మనం కూడా పార్టీలే కాదు, చెబుతాం, కొన్ని చేయలేం. అది మన బలహీనత వలన చేయలేకపోవచ్చు, పరిస్థితులను బట్టి చేయలేకపోవచ్చు. ఏది ఏమైనా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినవి ఏంటంటే, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. నంబర్ 1 బేదలకు సువార్త ప్రకటించుట, నంబర్ 2 చెరలోనున్న వారికి విడుదల, నంబర్ 3 గుడ్డి వారికి చూపు, నంబర్ 4 నలిగిన వారిని విడిపించుట, నంబర్ 5 ప్రభువు హితవత్సరమును ప్రకటించుట. ఈ 5 విషయాల గురించి ప్రకటించాడు. అక్కడ 6వ విషయం కూడా యెషయా రాస్తాడు, కానీ దాన్ని ప్రభు చదవలేదు, వదిలిపెట్టాడు. అదేంటంటే ప్రతిదండన చేయుట అనేది. ప్రతిదండన గురించి ప్రభు వదిలేశాడు. యెషయా గ్రంథంలో ఉన్న ఆ మాటను చదవకోకుండా ఇంతవరకే చదివి, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరింది,
ప్రతిదండం తర్వాత ఉంది, దాని వ్యవహారం తర్వాత చూస్తానని ఆయన భావం అన్నమాట. కాబట్టి ముందు దీని గురించి తెలియజేశాడు. ఇక ఈ ఈ ఈ లేఖనం నెరవేరలేదు. ఎవరి విషయంలో? గుడ్డివారికి కన్నులు తెరవబడుతున్నాయంట, పేదలకు సువార్త ప్రకటించబడుతుందంట, చనిపోయిన వారు లేస్తున్నారంట, దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయంట, ఇలా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, కుష్ఠరోగులు బాగుపడుతున్నారు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను శిష్యులకు, ఇవన్నీ వెళ్ళి చెప్పండి అయ్యా, ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి నేను అన్నాను. కానీ ఒకటి జరగలా, చెరలోనున్న వారికి విడుదల అనేది జరగట్లా. అంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారి గురించి. అది రాంగ్ ఎక్స్పెక్టేషన్. అంటే మనం అనుకున్నట్టుగా దేవుడు ప్రవర్తించడు. ఆయన చేయవలసింది ఏదో దాన్ని చేస్తాడు. మనం ఊహించినట్లుగా దేవుడు ఉంటాడనుకుంటాం పొరపాటు. మనం అలా ఊహించుకోవడం అనవసరం కూడా. ఆయన ఉన్నవాడు ఎలా ఉన్నాడో అలానే ఆయనను స్వీకరించడం మనం మంచిది. దీనికోసం ఏకలో తోకలు బీక్కుంట అనవసరంగా పిచ్చివాళ్ళం అయిపోవటం, చివరికి దేవుడు లేడనే స్థాయికి వెళ్ళిపోవటం, ఇలాంటి పరిస్థితులు అవసరం లేదు. దేవుడు ఎలా మనల్ని ఆయన్ని అంగీకరించమన్నాడో అలాగే మనం ఆయన్ని అంగీకరించి ఆయన విశ్వాసం కలిగి ఉండటం, అంతకుమించినటువంటి పని లేదు. ఇక్కడ ఆ మేనిఫెస్టోలో చెరలోనున్న వారికి విడుదల అనే మాట ఉంది కదండి. మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎన్నాళ్ళు చూసినా తనను విడిపించట్లా. ఎవరు విడిపించట్లా? యేసుక్రీస్తు వారు క్రీస్తు అని అనుకున్నాడు కదా, ప్రకటించాడు కదా, ఈయన కూడా అది చేయట్లా. కనుక అతని ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాకపోయేసరికి అప్పుడు పంపిస్తున్నాడు. ఏమయ్యా, నేను ఎంతో ఊహించుకున్నాను, అసలు నువ్వు కాదా అని డౌట్ క్లియర్ చేసుకోవడానికి పంపించాడు. రెండవదిగా, ఒక మానవుడిగా సహజంగా బలహీనుడయ్యాడని చెప్పుకోవచ్చు. ఎలా బలహీనుడై ఉండొచ్చు? శరీరము బలహీనం అని ప్రభువు చెప్పాడు కదా. చెరసాల్లో వేసేసరికి, చాలా కాలం అక్కడే ఉండేసరికి తను చేసే పని ఆగిపోయింది. కనుక విడుదల కలిగిస్తే ఇంక గొప్పగా చేస్తామనేటువంటి ఆసక్తి అతనికి ఉంటుంది. కాబట్టి ఆ బలహీనతను బట్టి, సామాన్య మానవ బలహీనతను బట్టి కూడా అలా మాట్లాడి ఉండవచ్చు. మూడవదిగా, తన శిష్యులు, తర్వాత తన చుట్టూ ఉండేటువంటి అప్పుడున్నటువంటి యూదులు, ఇలాంటి వారందరి మాటల ప్రభావం కూడా అయి ఉండొచ్చు. ఎందుకనంటే శిష్యులు బయటకు వెళ్తున్నారు, వస్తున్నారు, గురువుగారిని కలుసుకుంటున్నారు, మళ్ళీ బయటకు వెళ్తున్నారు, యథావిధిగా వాళ్ళు బయట ఉన్న విషయాలు మాట్లాడుతున్నారు, ఈయన చెప్పిన సంగతులు మళ్ళీ బయటికి వెళ్ళి చెబుతున్నారు. ఇలా జరుగుతున్నాయి కదా. ఇలా జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువగా చర్చిస్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. గురుగారు ఇన్ని చేశారు, కానీ ఆయన మీ విషయం మాత్రం పట్టించుకోవట్లేదండి, చాలా సంగతులు చేస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. రెండవదిగా, మరి యూదులు కూడా యేసుక్రీస్తు వారిని, బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా చాలా రకాలుగా త్రోసివేసినట్టు మాట్లాడారు. అంటే వారిని గురించి ప్రజలు ఒక గొప్ప స్థితిని, ఒక పవిత్రమైన స్థితిని ఆలోచించకుండా ఉండేటట్లుగా వాళ్ళ మీద నిందలు వేసేవారు. దయ్యం పట్టినోడని, తర్వాత తిండిపోతూ త్రాగుబోతు అని, ఇలాగూ అంటే వాళ్ళ మీద పవిత్ర భావన కలక్కోకుండా ప్రజల్లో పుట్టించడంలో వాళ్ళ మించినోళ్ళు లేరండి. ఒక అబద్ధాన్ని, అంటే నందిని పందిని చేస్తారు, పందిని నందిని చేస్తారంటారు సరా. వీళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు అలా చేశారు. కనుక వాళ్ళ మాటల ప్రభావం చెరసాల్లో ఉన్నప్పుడు బహుశా గుర్తొచ్చి ఆ ప్రభావంతో ఒకవేళ సందేహానికి గురై ఉండవచ్చు. నిజమేనేమో, వాళ్ళన్నదే నిజమేనేమో, నేను కూడా సరైన భావం కలిగినటువంటి పరిశుద్ధాత్మతో నిండి పనిచేస్తున్నామని కాదు కావాల్సిన డౌటు ఒకవేళ వచ్చి ఉండవచ్చు. దేవుడు మరి నాకు సహాయం చేసేవాడు కదా అని. మరి యేసుక్రీస్తు వారు కూడా అలా కాదేమో, అయితే ఆయన మరి నన్ను గురించి ఆలోచించేవాడు కదా, కనీసం వచ్చి పరామర్శించేవాడు కదా అని ఒక సందేహం, ఇతరుల చుట్టూ ఉన్న సమాజం మాట్లాడుతున్న మాటలను బట్టి కలుగుతున్నటువంటి భావన. నాలుగవదిగా, ప్రశ్నిస్తూ ఒకవేళ బహుశా తన అవసరాన్ని తెలియచేస్తున్నాడేమో. అంటే ప్రశ్నిస్తూ తను ఏదో డౌట్ అడుగుతున్నట్లుగా అడుగుతూ తన అవసరాన్ని తెలియచేస్తున్నాడు బహుశా. చాలామంది వాళ్ళ అవసరాన్ని ఎదుటి వాళ్ళకి తెలియచేయడంలో ప్రశ్నార్థకంగా కూడా తెలియచేస్తారు. భోంచేస్తారా అని అన్నారని అనుకోండి, వాళ్ళకు కూడా ఆకలి అవుతుందని అర్థం. దాన్ని మనం తెలుసుకోవాలి. మన ఆకలినే కాదు, వాళ్ళ ఆకలిని కూడా గమనించాలి. అంటే వాళ్ళు భోంచేస్తారా అని ప్రశ్న వేశారంటే వాళ్ళకు కూడా ఆకలి అవుతుందని మనకి హింట్ ఇచ్చారన్నమాట. ఏంటి, నేను చెరసాల్లో ఉన్నాను, నువ్వు మర్చిపోయావా
అని ప్రశ్నించటం ద్వారా యేసుక్రీస్తు వారికి ఒక హింట్ ఇస్తున్నాడు అన్నమాట. ఐదవదిగా క్రీస్తుకు జ్ఞాపకం చేస్తున్నాడు, తన అవసరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, క్రీస్తు వచ్చినప్పుడు జరిగే పనులు కొన్ని నువ్వు చేస్తున్నట్టున్నావు, కానీ దానిలో యూదులకు కావాల్సినటువంటి విడుదల, బానిసత్వ విడుదల అనేది ఒకటి ఉంది. అది దానికి సంబంధించి పోరాటాలు నువ్వేం చేస్తున్నట్లేవే, కనుక అది ముఖ్యం కదా, అది కూడా ముఖ్యం కదా, మేమందరం దానికోసం ఎదురు చూస్తున్నాం కదా. ఇటు నన్ను చెరసాల నుంచి విడిపించిపోతువి, యూదయ జాతిని విడిపించే పని కూడా ఏం చేయకపోతుంటివి, మిగిలిన కొన్ని పనులు చేస్తున్నావు, కనుక నువ్వు చేయాల్సిన పని అది కూడా ఒకటి ఉంది. నువ్వు ఎందుకంటే క్రీస్తు అంటే రాజువు కదా, అది చెయ్యాలి అని ఒక రకంగా యేసు క్రీస్తు వారి యొక్క పనిని గురించి ఇతడు ఊహించినది అంటే బైబిల్లో చెప్పబడింది. దానిని మరొకసారి ఎత్తి చూపిస్తూ ఉన్నాడు అనమాట, ప్రశ్నించుట ద్వారా. క్రీస్తు చేసే పనుల్లో ఇది కూడా ఉంది, ఆ పని నువ్వు చేయట్లేదు, నువ్వు క్రీస్తువా కాదా అని. అంటే పోరాటం చేసి రాజ్యాన్ని ఇవ్వటం లేదు కదా, మరి నువ్వు క్రీస్తువు కాదా, అట్లయితే మేము ఇంక వాళ్ళ కోసం ఎదురు చూడాలా అని మాట్లాడుతుంది. ఆరవది, బహుశా తనకి ఏదైనా ఇంకా అనుకోని డౌట్ ఏదైనా వచ్చి ఉండొచ్చు, దాన్ని బట్టి తన నిర్ధారణ చేసుకోవటానికి అడిగి ఉండొచ్చు. ఏదేమైనా ప్రియులారా, ఏడవ విషయం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహానుకి డౌట్ వచ్చింది అని మనం ఈ మాట ద్వారా అనుకుంటున్నాం, కానీ బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు, డిక్లరేషన్ ఇచ్చాడు. అలాంటి వాడికి డౌట్ వచ్చింది అని మనం సంపూర్ణంగా మాట్లాడుకోవడానికి లేదు. ఉన్న పరిస్థితిని బట్టి యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడంటే, నన్ను గురించి ఎవరు అభ్యంతరపడద్దు అని చెప్పాడు. కనుక ఒకవేళ అలాంటి అభ్యంతరం ఏదైనా వచ్చిందేమో అని మనం మాట్లాడుకోవడం తప్ప అంతకుమించి మనం ఏం మాట్లాడటానికి లేదు. రెండు విషయాలు తెలుసుకుందాం ఇప్పటి వరకు. నెంబర్ 1 ఏంటంటే, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరు నువ్వేనా అని అడిగేటువంటి ఆ ప్రశ్న వెనక ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ముగ్గురు కోసం ఎదురు చూస్తున్నారు. ఒకరు క్రీస్తు, 2 ఆ ప్రవక్త, 3 ఏలియా అనేవి చూసాం. అలాగే రెండవదిగా ఏం చూసామంటే, బాప్తిస్మిచ్చి యోహానుకు ఎందుకు డౌట్ వచ్చింది అని అంటే, ఒకటి అతని యొక్క ఎక్స్పెక్టేషన్ రాంగ్ అయి ఉండొచ్చు అనేది. రెండవది, ఒక మనిషిగా సహజంగా అతడు బలహీనుడయ్యాడు చెరసాల్లో ఉండటం ద్వారా, అందువలన అడిగాడు అనేది. మూడవది, చుట్టుపక్కల ఉండేటువంటి మనుషులు, శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి చెప్పి ఉండొచ్చు అని. నాలుగవదిగా, తనకు క్రీస్తు చేయాల్సిన పని ఒకటి ఉంది, తనను విడిపించాలి అని తన అవసరతను ప్రశ్నించడం ద్వారా హింట్ ఇస్తున్నాడని. ఐదవదిగా, యేసుక్రీస్తు వారు చేయాల్సిన పని, క్రీస్తు చేయాల్సినటువంటి పనిని మరి నువ్వు చేయట్లేదు, ఆ పనుల్లో ఓ పని రాజ్యం కోసం పోరాటం అని యేసుక్రీస్తు వారికి పనిని తెలియజేస్తూ ఉన్నాడని. ఆరవదిగా, తను నిర్ధారణ చేసుకోవటానికి, ఎందుకంటే అద్భుతాలు, స్వస్థతలు మొదలైన జరుగుతున్నాయి కదా, మళ్ళీ ఇంకోసారి నిర్ధారణ చేసుకోవటానికి అడిగాడని. చివరిగా, ఒకవేళ అది దైవ రహస్యమేమో, అతడు అలా అడిగినందువలన అంత మాత్రం అతడు డౌట్ పడ్డాడని మనం అనుకోవటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని చూసాం. మూడవ ముఖ్య విషయం ఏంటంటే, స్నానికుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు వారు గొప్పవాడు అని చెప్పాడు ఆయన గురించి. యేసు ఆయన గురించి చాలా గొప్పవాడని తెలియచేశాడు. అది ఏమిటంటే 11వ వచనంలో మనం చూద్దామండి. మత్తయి సువార్త 11:11, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను, ఇంకో గొప్పవాడి గురించి మళ్ళీ చెబుతున్నాడు చూడండి, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇద్దరు గొప్పవాళ్ళని గురించి యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఒకటి, స్త్రీ కనిన నరులలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు లేడు. రెండో గొప్పవాడు ఎవరు? పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు గొప్పవాడు అతని కంటే అని తెలియచేశాడు. యోహాను యొక్క గొప్పతనం ఏమిటి అని మనం కొన్ని విషయాలు చూద్దామండి. వాటిలో మొదటిది అతని యొక్క వంశం, పూర్వ నేపథ్యం. ఇతడు ఏ గోత్రం నుంచి వచ్చాడంటే అహరోను గోత్రం నుంచి వచ్చాడు. అహరోను గోత్రము యాజక గోత్రము. ఈ యాజక గోత్రాన్ని దావీదు కాలంలో 24 గుంపులుగా, క్లాసెస్గా ఏర్పాటు చేశాడు. ఆ 24 గుంపులు యూదుల క్యాలెండర్లో 48 వారాలు ఉంటాయి కాబట్టి 48 వారాల్లో ఒక్కొక్కళ్ళకి 2 వారాలు చొప్పున వస్తాయి. వరుసగా 2 వారాలు చేయరు. మొదట ఒక్కొక్క 24 తెగలో ఈ వీళ్ళు ఒక్కొక్క వారం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మళ్ళా
సంవత్సరం సగంలో నుంచి మళ్ళీ రిపీట్ అవుతూ ఉండదు అనమాట. ఇట్లాగూ సంవత్సరానికి వచ్చి 2 సార్లు వారం చొప్పున వారు దేవుని మందిరంలో యాజకత్వము వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. జకర్యా అలా నిర్వహిస్తున్నప్పుడే ధూపవేదిక దగ్గర దేవదూత ప్రత్యక్షమై బాప్తిస్మిచ్చే యోహాను గురించి తెలియచేయబడింది. అహరోను ఎలాగైతే యాజకుడు వంశం కాబట్టి అహరోను ఎలాగైతే అరణ్యములో యాజకత్వాన్ని ప్రారంభించాడో అలాగే బాప్తిస్మిచ్చే యోహాను కూడా అరణ్యంలోనే తన యొక్క యాజకత్వాన్ని నిర్వహించాడు. అహరోను వంశీకులైనటువంటి యాజకులు రాజులను అభిషేకించేవారు. అలాగే యేసుక్రీస్తు వారిని బాప్తిస్మిచ్చే యోహాను ఒక పట్టాభిషేకం చేసినట్లుగా ఆయన గురించి డిక్లరేషన్ ప్రకటించాడు. ఇది యోహాను యొక్క గొప్పతనం. రెండవది యోహాను గొప్పతనం ఏంటంటే దేవుని చేత పంపబడినవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను అని చెప్పబడింది. సువార్తికుడైన యోహాను వేరు, బాప్తిస్మిచ్చే యోహాను వేరు. ఈ సువార్తికుడైన యోహాను బాప్తిస్మిచ్చే యోహానికి శిష్యుడే. ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి శిష్యుడయ్యాడు ఆయన. కాబట్టి తన గురువుని గురించి యోహాను సువార్త రాస్తున్నాడు యోహాను, శిష్యుడైనటువంటి యోహాను. గురువు పేరు యోహానే, బాప్తిస్మిచ్చే యోహాను. శిష్యుడి పేరు అపోస్తలుడైనటువంటి యోహాను. దేవుని చేత పంపబడినవాడు అని తెలియచేస్తున్నాడు. దేవుడు ఎవరిని పంపినా ఎందుకు పంపుతాడంటే సరదాగా వెళ్ళి అలాగ తిరిగి రండి దేశాలు అని పంపడు. దేవుడు పంపించడంలో ఒక ఖచ్చితమైనటువంటి బాధ్యత ఉంటుంది, ఉద్దేశం ఉంటుంది. ఆయన నియామకానికి కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా ఇస్తాడు. కనుక బాప్తిస్మిచ్చే యోహాను దేవుడు పంపాడు అంటే దేవుని అపోస్తలుడు బాప్తిస్మిచ్చే యోహాను. ఈ అపోస్తలుడు ఒక రాయబారి లాంటివాడు. దేవుడు అప్పగించినటువంటి పనిని అతడు చేయాల్సి ఉంటుంది. కనుక దేవుని ఉద్దేశములో ఇతడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. దేవుడు అప్పగించిన పనిని ఈ లోకంలో అతడు జరిగించాడు. కనుక అతని గురించి దేవుడు యోహాను ద్వారా నేను పంపిన వ్యక్తి అని బాప్తిస్మిచ్చే యోహాను గురించి వ్రాయించాడు ఈ గ్రంథంలో దేవుడు. అక్కడ మలాకీలో కూడా ఏలియాను పంపెదను అని చెప్పాడు కదా, ఈ యోహాను కూడా దేవుడు పంపాడు. కనుక బాప్తిస్మిచ్చే యోహాను ఆత్మ ఏలియా ఆత్మ. క్రొత్త నిబంధనలో ఏలియా ఎవరు అంటే బాప్తిస్మమిచ్చు యోహాను అని అర్థం. మూడవదిగా గొప్పతనం ఈ బాప్తిస్మిచ్చే యోహాను యొక్క గొప్పతనం మూడవది ఏంటంటే ప్రవచనాత్మకంగా జన్మించాడు, ప్రవచనాత్మకంగా పరిచర్యను చేశాడు. అంటే ఇతని గురించి ఇద్దరు ప్రవక్తలు ప్రకటించారు. నంబర్ 1 పెద్ద ప్రవక్త యెషయా, నంబర్ 2 చిన్న ప్రవక్త మలాకి. యెషయా ఏమని చెప్పాడు, మలాకి ఏమని చెప్పాడు అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-5 వచనాల్లో చూస్తే ఆయన మార్గములు సరళము చేసేవాడు. ప్రతి ఎత్తు పల్లం చేయాలి, ప్రతి పల్లము లోయ పోడ్చబడాలి, వంకరవి క్రమంగా చేయబడాలి, కరుకుగా ఉన్న వాటిని సమముగా మెత్తగా ఉండేటట్టుగా చేయాలి అని తెలియచేశాడనమాట. ఇలా ప్రభు మార్గం సరళం చేయడని అరణ్యంలో ఒక శబ్దం నేను విన్నాను అని చెప్పాడే, ఆ శబ్దాన్ని నేనే అని ఈయన తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రవచనాత్మకంగా వచ్చినవాడు, పుట్టినవాడు, పరిచర్య చేసినవాడు. మలాకి గ్రంథకర్త ఏం తెలియజేస్తాడు, ఇదిగో నేను మీ దగ్గరకు రాకముందు నా దూతను పంపిస్తాను, నాకు ముందుగా దూతను పంపిస్తానన్నాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 1వ వచనంలో తెలియచేయబడింది, నాకు ముందుగా దూతను పంపిస్తాను. రెండవదిగా మలాకి గ్రంథం 4:5-6లో ఏలియాను పంపిస్తానన్నాడు. ఈ మాటలను బట్టి బాప్తిస్మిచ్చే యోహాను ప్రవచనాత్మకంగా పుట్టినవాడు. అతని పరిచర్య యెషయా చెప్పినట్లుగానే పరిచర్య చేశాడు. ప్రభువుకు మార్గము సరళం. మలాకి చెప్పినట్లు ప్రభువుకు ముందు నడుస్తున్నవాడు. నా వెనక వస్తున్నాడు ఒక ఆయన అని చెప్పాడు, ఆయనకంటే ముందు నేను నడుస్తున్నానని చెప్పేసి అన్నాడు. మార్గం సరళం చేయటం అంటే యేసుక్రీస్తు వారు తన పనిని ప్రారంభించడానికి కావలసినటువంటి వేదికను రెడీ చేశాడు. ఇదే ప్రభు మార్గం సిద్ధం చేయటం అంటే ఆ సమాజంలో కొంత జనసమూహాన్ని సమీకరించి నూతనమైనటువంటి బోధను నూతనమైన ప్లేస్లో ఏర్పాటు చేసి బలులు మొదలైనటువంటి వాటిని వదిలిపెట్టి నీళ్లతో బాప్తిస్మిస్తూ ఇతడు ఈ ప్రవచనాత్మకమైనటువంటి పనిని
ప్రారంభించాడు. కనుక మలాకి చెప్పినట్లుగా ఇతని యొక్క పరిచర్య, దూత ముందుగా వచ్చిన పైలట్ పరిచర్య, అలాగే ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి పరిచర్య. 4వదిగా బాప్తిస్మిచ్చే యోహాను యొక్క గొప్పతనం ఏంటంటే ప్రారంభకుడు అని చెప్పుకోవాలి. ఇతడు ఎవరండి? పునఃప్రారంభకుడు. 4వదిగా ఏం పునఃప్రారంభకుడు? పునః అంటే మళ్ళా, ప్రారంభం అంటే తిరిగి ప్రారంభించడం. ఏం ప్రారంభించాడు? ఏమిటి బాప్తిస్మిచ్చే యోహాను? ఏదేను వనంలో దేవుడు ఆదాము అవ్వలకు దూరమైన తర్వాత మళ్ళా ఏనోషు పుట్టి ప్రార్థన చేసే వరకు కూడా కనెక్షన్ లేదు కదా. అలాగే హానోకు, నోవాహు కాలం వరకు కూడా దేవుడు ప్రజలతో మాట్లాడటం, నరులు ఆయన మాటకు లోబడి ఆయనతో కలిసిమెలిసి ఉండటం, ఇవి కనబడవు. ఆదాము తర్వాత మళ్ళా వాళ్ళ దగ్గర అంతకాలం తర్వాత కనపడుతుంది. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఐగుప్తులోకి వెళ్ళిపోయిన తర్వాత 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినట్లు ఎక్కడ లేదు. 430 సంవత్సరాల తర్వాత మళ్ళా మోషే ద్వారా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు, మనుషుల పక్షంగా పనిచేయటం మొదలుపెట్టాడు. అలాగే మలాకి కాలంలో ఆయన మాట్లాడటం ఆపివేసి మరలా బాప్తిస్మిచ్చే యోహాను కాలంలో దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు ప్రజలతో. అంటే బాప్తిస్మిచ్చే యోహాను దేవుడు తిరిగి 400 సంవత్సరాల తర్వాత నరులతో మాట్లాడే పనిని రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశాడు. తర్వాత 5వదిగా తన తండ్రి చేత ఘనముగా హెచ్చింపబడ్డాడు. కుమారుడు గురించి జకర్యా ఎంత గొప్పగా మాట్లాడతాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 64 నుంచి చివరి వరకు ఎంత గొప్పగా తన కుమారుడు గురించి, యేసుక్రీస్తు వారిని గురించి శ్లాఘిస్తూ దేవుణ్ణి మహింపరుస్తాడు. అంటే అది దేవుణ్ణి మహింపరిచాడు. రెండవది కుమారుడు ఏం చేస్తాడో తెలియజేశాడు ప్రవచనం. యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచనం చెప్పాడు. 3వదిగా తన కుమారుణ్ణి దేవునికి అంకితం చేస్తున్నాడు. ఆ భాగానికి పండితులు పెట్టిన పేరు ఏంటంటే బెనడిక్టస్, అంటే దీవెన. ఒక యాజకునిగా తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఆశీర్వదిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. అక్కడ కుమారుని గురించి ఏం చెప్పాడంటే, నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడతావు, మార్గాన్ని సిద్ధపరుస్తావు, ఆయనకు ముందు నడుస్తావు. ఈ విషయాలను స్పష్టంగా తెలియజేశాడు. అంటే యెషయా, మలాకి చెప్పినటువంటి ప్రవచనాలలో ఉన్నటువంటి విషయాలను జకర్యా కూడా పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ కుమారుడికి పేరు పెట్టే రోజున తెలియచేస్తూ ఉన్నాడండి. కనుక తన కుమారుడు గురించి చాలా గొప్పగా, ఎంత గొప్పగా అంటే మనం 67-68 వచనాల దగ్గర అక్కడ చదువుతుంటే జకర్యా బిగ్గరగా మాట్లాడుతానంట. అంటే దగ్గర 9 నెలలు మాటలేవు మోగవాడు. అప్పుడు ఒక్కసారి బిగ్గరగా మాట్లాడుతుంటే చూసే వాళ్ళందరికీ భయం కలిగిందంట. ఈ పుట్టేవాడు ఎలాంటి వాడు అవుతాడోనని చెప్పేసి మనసులో పెట్టుకుని ఉన్నారంట. గుర్తుపెట్టుకోండి, ఈ బాప్తిస్మిచ్చే యోహాను ఆ శిశువు ఎదిగి అరణ్యంలోకి వెళ్ళి కేక వేసినప్పుడు వీళ్ళల్లో ఎంతమంది పరిగెత్తుకుని వెళ్ళుంటారు కదా. అతడు పుట్టినప్పుడు తండ్రి ప్రకటించాడు. ఆ మాటలకు సాక్షులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని దగ్గర బాప్తిసం తీసుకొని అతని బోధకు విధేయులయ్యారో. తర్వాత 6వదిగా ప్రియులారా, దేవుని వాక్యమును అందుకున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో 2వ వచనం సగంలో చివరిలో ఏముంటుందంటే, అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. లూకా వ్రాసాడు ఇది. అప్పుడు ప్రధాన యాజకులుగా అన్న, కైఫా ఉన్నారని కూడా అక్కడ తెలియచేస్తాడు. ఎక్కడికి వచ్చింది, ఏమొచ్చింది, ఎవరి దగ్గరికి వచ్చింది, ఏ సమయంలో వచ్చింది అనే విషయాలు తెలియచేస్తూ అన్న, కైఫా ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు అరణ్యములో ఉన్నటువంటి యోహాను దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది అని తెలియచేయబడింది. దేవుని వాక్యము రావటము అంటే బాప్తిస్మిచ్చే యోహానుకు మిషన్ ప్రారంభించడానికి స్విచ్ ఆన్ చేయబడింది, పవర్ ఇవ్వబడింది అనమాట, అధికారం ఇవ్వబడింది, ఆమోదం ఇవ్వబడింది, గ్రాంటింగ్. పరలోకం ఇంకోసారి గుర్తు చేసింది, అలారం ఇచ్చింది, గో హెడ్ వెళ్ళి చేసేసే ఈ పని అని
బాప్తిస్మిచ్చి యోహాను అంటే పరలోక దేవుని చేత పంపబడ్డాడు, ప్రవచనాత్మకంగా పుట్టాడు, తండ్రి చేత గొప్పగా దీవించబడ్డాడు. ఆ పని చేయటానికి దేవుని ద్వారానే పురికొల్పబడుచున్నాడు అని ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. 7వదిగా అతని యొక్క గుణ లక్షణాలండి. అంటే యోహాను యొక్క గొప్పతనం ఏంటో మనం చూస్తున్నాం. అతని యొక్క గుణ లక్షణాల్లో మొదటిగా అతని అలవాట్లు, కట్టుబాట్లు ఇలాంటివి ఉంటాయి కదా, అలవాట్లు. అతని అలవాట్లు అంటే వస్త్రధారణ. ఒంటె రోమముల వస్త్రం ధరించుకున్నాడు. ఒంటె రోమములు అంటే మామూలుగా వస్త్రాల గురించి రాసేటప్పుడు బైబిల్లో చాలా సుతిమెత్తనగాను విలువైన వాటిగాను ఉండేటువంటి వస్త్రాలు సన్నపు నార వస్త్రాలు. కానీ ఈయన ఒంటె రోమం ఎంత దృఢంగా బలంగా లావుగా ఉంటుందో చాలా మొరటగా ఉంటుంది. ఆ రోమము ఒంటి మీద పెడితే చికాకును కలిగించేది ఉండొచ్చు. అంటే అడవిలో ఉన్న వాళ్ళకి అంతకుమించలేదు. సామాన్యంగా ఉండే జనులకు దొరికేది కూడా వీళ్ళకి లేదు. అంతకంటే ఇంకా లో లెవెల్ వాటిని. ఒక రకంగా ఇది పనిష్మెంట్. తనను తాను తన శరీరాన్ని అదుపులో పెట్టుకోవటానికి పనిష్మెంట్గా ఈ వస్త్రాన్ని ధరించాడు. తగ్గింపుకు గుర్తుగా ఈ వస్త్రాన్ని ధరించాడు. ఇది ఎస్సేనీ గుంపులో పెరిగాడు. కుమ్రాన్ గృహల్లో ఉన్నటువంటి ఎస్సేనీ తెగవారు. వాళ్ళలో నుంచి బయటకు వచ్చి వాళ్ళకంటే లో లెవెల్గా జీవించే వాళ్ళే పరిసయ్యులు. అంటే వాళ్ళు పరిసయ్యుల కంటే కూడా మించినటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఆ గుంపులో పెరిగాడు కనుక అక్కడ తగ్గించుకోవటము మొదలైనవన్నీ కూడా బాగా నేర్చుకున్నాడు. తన శరీరాన్ని అదుపులో పెట్టుకోవటానికి వస్త్రం. తర్వాత తోలు దట్టి, బెల్ట్ అంటాం కదా మనం, అదే తోలు దట్టి ఎందుకు కడతారు? అప్పుడు వస్త్రాలు కొన్ని కుట్టుకోవటానికి వీలుండేది, చేతి కుట్టు, కొన్ని అలాగే ఉండేవి కదా, కానీ పైన జాగ్రత్తగా మొత్తం ఒళ్ళు కవర్ అయ్యేటట్టు వేసుకుని ముళ్ళు వేసుకునేవాళ్ళు. అలా ముళ్ళు వేసే సందర్భంలో ఈ నడుము దగ్గర కట్టు కట్టితే పైనుంచి ఉన్న వస్త్రాలు కిందవి ఎటు అటు పోకోకుండా చక్కగా ఉంటాయి అన్నమాట. ఎలా మనం ఉండాలని వాటిని ధరించామో, ఏ వైపుగా ఎలా వేసామో అవి అలాగే ఉండిపోతాయి నడికట్టు మూలంగా. కాబట్టి వస్త్రాలు చెదిరిపోకుండా నడికట్టు వేసుకున్నాడు. 3వదిగా నడికట్టు ఎందుకు వేస్తారంటే పని చేసేటప్పుడు వస్త్రాలు ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం కూడా, పనిలో చాలా ఉత్సాహంగా పని చేయడానికి కూడా వీలుగా నడికట్టును ధరిస్తూ ఉంటారు. వీటితో పాటు అతని యొక్క ఆహారం అడవి తేనె, మిడతలు. అంటే చాలా సహజమైనటువంటి తేనె అది. మిడతలని చెప్పబడినటువంటివి కూడా రొయ్యపప్పు ఎలా ఉంటుందో అలా ఉంటుందంట ఆ మిడత. కనుక ఈ సహజమైన ఆహారం, న్యాచురల్ ఫుడ్ ఏం దొరుకుతుందో దాన్ని తినేసేసాడు అనమాట. అంటే ఎవరు తింటారు వీటిని? చాలా లో లెవెల్ వాళ్ళు. అంటే ఎంత దేవుని దగ్గర నుంచి పంపడిన వాడు ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి. యేసుక్రీస్తు వారిని గురించి కూడా ఆయన చెప్పుల వారు ఇప్పుడు కానీ నేను పనికిరాను అన్నాడు. ఇది బాప్తిస్మమిచ్చి యోహాన్లో ఉన్నటువంటి ఈ తగ్గింపే అతని గొప్పతనం. ఇక మాటల విషయానికి వచ్చేసరికి నిర్ద్వంద్వంగా, అంటే ద్వంద్వ అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడు. నిర్ద్వంద్వంగా అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా తెలియచేయటం. తర్వాత మాటలు మార్మికంగా మాట్లాడేవాడు కాదు. అంటే ఏదో చెబుతున్నట్లే ఉంటుంది కానీ ఆ చెబుతున్న విషయం స్పష్టంగా బయటికి రాదు. ఒక వస్తువుకి అంత ప్యాక్ చేసి దాని చుట్టూ స్టిక్కర్లు వేసి అంత కట్టేసేసి దీనిలో ఉన్నది ఏంటో చూసుకో, ఇది నీకు ఇస్తున్న వస్తువు అన్నట్లుగా చెబుతారు చూసా. అట్లాగూ లోపల ఉన్నది ఏందో అయోమయంగా ఉండేటట్టుగా చెప్పడం. మొరటుగా పదాలను చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా ఏవేవేవో అలంకారాలు, కవిత్వాలు కలిపి మాట్లాడకుండా మాట్లాడేవాడు. అలాగే చెప్పే విధానం కూడా ఎలా చెప్పేవాడంటే ఎవరికి ఏం చెప్పాలో అది చెప్పేవాడు. వాళ్ళు ఏమనుకుంటారనేది లేకుండా చెప్పేవాడు. పరిసయ్యులు వస్తే చెప్పాడు, సుంకర్లు వస్తే చెప్పాడు, మీకు ఎంత విధించారో అది తీసుకోండి అని. సైనికులు వస్తే చెప్పాడు, మీరు ఎవరిని భయపెట్టి దోపిడీ చేయబాకండి అని చెప్పాడు. ఇలా తాను నిష్పక్షపాతంగాను, నిర్ద్వంద్వంగాను, స్పష్టంగాను, తేలికైనటువంటి భాషలోను తెలియచేశాడు. గొప్ప విషయం ఏంటంటే అతని బోధలో మారు మనసును గురించి తెలియచేయటం, దేవుని రాజ్యాన్ని గురించి తెలియచేయటం.
పాత నిబంధన ధర్మశాస్త్రంలో దేవుడు కోరుకుంటున్నది ఏమంటే కనికరం. బలులు, అర్పణలు వీటన్నిటినీ దేవుడు కోరుకుంటున్నాడు కనుక మనం బలులు ఇద్దాము, నైవేద్యాలు ఇద్దాం, మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం అనుకుంటున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రం ఉన్న సారం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ లేని మనుషులు దేవుణ్ణి ప్రేమించట్లేదు, మనుషుల్ని ప్రేమించట్లేదు. ధర్మశాస్త్రం నుండి తప్పించుకోవటం కోసమే బలులు, ఈ అర్పణలు వరకు ఇచ్చేసి మా ఇష్టం మేము బతుకుతాం అన్నట్లుగా జీవిస్తున్నారు. అంటే యాంత్రికంగా జీవిస్తున్నారు. కనుక దేవుడికి యాంత్రిక స్థితి కాదు కావాల్సింది, హృదయ స్థితి కావాలి, హృదయపూర్వకమైన స్థితి కావాలి, ప్రేమ కావాలి ఆయనకి. కనుక ఆ ప్రేమ లేని మనసులను మార్చుకోండి అని అంటున్నాడు. మారు మనసు పొందండి. అలాంటి కఠిన హృదయం, మూర్ఖ హృదయం, మోస హృదయం, ఆ మోసపు స్థితిని మార్చుకొని నీతిమంతులుగా జీవించండి. మారు మనసు తగిన ఫలాలు అంటే చక్కగా మారిపోయిన మనిషి ఎలాంటి మంచి పనులు చేయాలో అలాంటి పరిశుద్ధమైన పనులు చేస్తూ జీవించండి అని తెలియచేశాడు. అలాగే ఇదే బోధన యేసుక్రీస్తు వారు ఇతడు చెరసాల్లో వేయబడిన తర్వాత మొదలుపెట్టాడని మార్క్స్ వార్తల మొదట్లో మనం చదువుకున్నాం. ఇదే బోధన యేసుక్రీస్తు వారు మొదలుపెట్టాడు. రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ మారు మనసు పొందండి అని తెలియచేయడు. మీ మధ్యలోనే ఉంది పరిపాలన. ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వస్తాడు క్రీస్తు అనుకుంటున్నారు కదా, కాదు, వచ్చేసాడు, మీ మధ్యలో ఉన్నాడు. ఆయన పరిపాలన మీతో ఉంది. దానిలో మీరు ప్రవేశించండి, దాన్ని తెలుసుకోండి, దాన్ని గ్రహించండి, దాన్ని గుర్తించండి, స్వీకరించండి అని తెలియజేస్తున్నాడు. కనుక ప్రిలారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే దీనికి మనం 7 విషయాలు చూసాం. 1, యాజక వంశంలో పుట్టాడు. 2, దేవుని చేత పంపబడ్డాడు. 3, ప్రవచనాత్మకంగా జన్మించాడు. 4, పునఃప్రారంభకుడు. దేవుడు తిరిగి మాట్లాడటం 400 సంవత్సరాల తర్వాత ఇతని ద్వారా ప్రారంభించాడు. 5, తండ్రి చేత ఘనంగా హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు, దేవుడు స్తుతించబడ్డాడు బట్టి. 6వదిగా దేవుని వాక్యాన్ని అందుకున్నటువంటి వాడు. 7వదిగా స్వభావ లక్షణాలను బట్టి, అతడి ఆహారము, అతడు జీవించే విధానము, అతడు మాట్లాడినటువంటి బోధ, వీటన్నిటిని బట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాను గొప్పవాడు. కనుక యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి ఏమన్నాడంటే, స్త్రీ కనిన నరులలో బాప్తిస్మం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడని చెప్పాడు. అయితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంత గొప్పవాడు, అరణ్యంలోకి వెళ్ళి దేవుని పనిచేశాడు. అక్కడికే ప్రజలు వచ్చారు, అక్కడే అతనికి శిష్యులు కూడా ఏర్పడ్డారు. నేటి కాలంలో ఆ అరణ్యాల్లో ఉన్న వాళ్ళ కోసం వెళ్ళేవాళ్ళు ఎంతమంది, కొండ ప్రాంతాల్లో, మన్య ప్రాంతాల్లో, ఎవరు వెళ్ళలేని మారుమూల ప్రాంతాల్లో ఉండే వారి కోసం వెళ్ళి బాప్తిస్మం ఇచ్చి యోహానులాగా పని చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కొంతమంది చేస్తున్నారు, గుర్తింపు లేకుండా, అవసరాలు తీరక, శ్రమపడుతూ కష్టపడుతూ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేడు చాలామంది పట్టణాల్లో సేవ చేయడానికి ఇష్టపడే సేవకులనే మనం చూస్తున్నాం. పిల్లారా, కానీ పట్టణంలో నుంచి పల్లెలోనికి వెళ్ళాడు, పల్లెను కూడా దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ప్రభు అంటున్నాడు, నా కోసం వెళ్ళేవారు ఎవరున్నారు? అడవులలో, అనేకమైన స్థలాల్లో నశించిన వారి కోసం వెళ్ళేవాళ్ళు ఎవరున్నారు? ఎస్, ఆ పల్లెటూళ్ళల్లో సేవ చేస్తున్న సేవకులు నాటిన విత్తనాలు పెరిగి పెద్దవై, ఆ పిల్లలు దేవుని యందు విశ్వాసం కలిగిన వారై టౌన్లోకి వస్తారు, ఉద్యోగాలు పొందుతారు, ఇక్కడ జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి అనేకమైనటువంటి ఆకర్షించే బోధలు చేసి వీరిని ఆకర్షిస్తూ కేవలం టౌన్కు మాత్రమే అలవాటు పడిపోయి టౌన్ స్థితులను, సౌకర్యాలను అనుభవిస్తూ దీన్ని దాటి దేవుని కోసం బయటికి వెళ్ళేటువంటి మనుషులు తక్కువగా ఉన్నారు. మనం బాప్తిస్మం ఇచ్చి యోహానుతో పోటీ పడటానికి అర్హులమైన దీన్ని బట్టి చూస్తే ప్రభు అంటున్నాడు, ఇతని కంటే ఎవరైతే అల్పుడుగా జీవిస్తాడో పరలోకంలో అతని కంటే అల్పుడుగా, గొప్పవాడిగా ఉంటాడు అని తెలియచేయబడుతున్నాడు. కనుక ఆ 2వ గొప్పవాడు నువ్వు కావాలి. క్రీస్తు తనకంటే ముందున్నటువంటి యోహాను గొప్ప స్థితిని చెప్పాడు. అలాగే తన తర్వాత నడిచి వచ్చే మనం కూడా అతనికంటే గొప్పవారిగా ఉండాలని కోరుకున్నాడు. ఆ 2వ గొప్పవాడిగా నువ్వు ఉంటావా? ఉండటానికి ఈరోజు నిర్ణయించుకుంటావా? దయచేసి జారిపోవద్దు. అలా ఉండటానికి మనం ఇష్టపడదాం. కనుక యోహానులో సందేహం ఉంది అని మనం అనుకోవటానికి లేదు, కానీ సందేహం లాగానే కనపడుతూ ఉంది.
ఈ క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తు బోధన వింటున్నటువంటి మనం సందేహాలు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టి సంతోషంగా ఆయన్ని ఆరాధించుదాం, ఆయన్ను ప్రకటించుదాం, ఆయనకు సంతోషం కలిగించేటట్టుగా జీవించుదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు ఈ వాక్యం విన్నందుకు మీకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అలాగే మీలో ప్రభు మీ హృదయంలో కలిగించిన దాన్ని బట్టి ఎవరైనా కానుకను అందించాలనుకునేవాళ్ళు నా ఫోన్ నంబర్కు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయగలరు. ఈ క్రిస్మస్ సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. కృపగల దేవా, నీకు స్తోత్రం నాయన. ఈరోజు బాప్తిస్మిచ్చి యోహాను గారికి కలిగినటువంటి సందేహము ఆయన, వారి యొక్క గొప్పతనము, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవిత విధానము, కొన్ని విషయాలను మేము తెలుసుకున్నాం. అయా, కనికరించండి. వారితో పోల్చుకోవటానికి కూడా మేము తగిన వారిమి కాదు నాయన. అతడు మీ చేత పంపబడిన వాడైనను ఎంతో తగ్గించుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను అంత గొప్పవాడని మీరే స్వయంగా తెలియచేశారు. తనను తాను తగ్గించుకున్న ఆ వ్యక్తిని మీరు హెచ్చించారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పినటువంటి మాటకు నిదర్శనంగా బాప్తిస్మిచ్చి యోహాను మాకు కనిపిస్తున్నాడు. మేము కూడా మా జీవితంలో తగ్గించుకొని అయా మీ పరిచర్యను, మీ పట్ల ప్రేమను వృద్ధి చెంది మాలో నాయన అందుకోసమే జీవించేటువంటి ప్రధానమైన ఆలోచన కలిగి వారముగా ఉండటానికి శక్తిని మాకు దయచేయండి. అలాంటి డెసిషన్ తీసుకోవటానికి కావాల్సినటువంటి వివేకము, బలము, పరిశుద్ధ బలము మాకు అనుగ్రహించండి ఆయన. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారిలో రోగులుగా ఉన్న వారికి కావలసిన ఆరోగ్యం, స్వస్థతను దయతో అనుగ్రహించండి. మానసిక వ్యధ, హృదయంలో ఆందోళన, ఆయన భయముతో ఉన్న బిడ్డలకు కావలసినటువంటి ధైర్యము, సమాధానం దయచేయండి. ఆయా కుటుంబాలలో ఉన్న లోటుపాట్లు తీర్చి సంతోషమును, సమృద్ధిని దయచేయండి నాయన. ఈ పండుగ కాలంలో ప్రతివారు సమాధానంగా, సంతోషంగా జీవించే కృపనిస్తూ భారతదేశంలో మీ సంఘం మరింత సమాధానాన్ని పొందుకోవటానికి కృప దయచేయండి. అయా, సాతాను రేకెత్తిస్తున్నటువంటి అనేకమైన దౌష్ట్యములు తొలగిపోయి నాయన ప్రభువా, గొప్ప సరళమైనటువంటి స్థితిని మీరు అనుగ్రహించి దీవించండి. దేశమంతటిని ఆశీర్వదించండి. మా రాష్ట్రాన్ని దీవించండి. తిరిగి మరో పర్యాయం మీ చిత్తమైతే మీ వాక్యం ధ్యానం చేసుకునే కృప మాకు దయచేయండి. మీ దాసుని యొక్క పరిస్థితిని గమనించి గుప్పిలి విప్పినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించు నాయన. తండ్రి, మీ యొక్క దీవెనలతో వారిని సమృద్ధిగా నింపండి. ఈ పండుగల సమయంలో ప్రతి వారిని మీరు దీవించి సంతోషంగా వాటిని జరిగించుకొని ఆయన వారి జీవితము మీరు సంతోషించే పండుగ లాంటి జీవితంగా ఉండునట్లు కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే జీవితాన్ని కూడా తండ్రి, ఫలిస్తున్న జీవితాన్ని కూడా వాళ్ళు కలిగి ఉండటానికి శక్తినిచ్చి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలుగునుగాక. ఆమెన్. 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 మీ అందరికీ వందనాలు. సెలవు.